ఇంకొకటి చాలా ఎక్కువగా చూసేది డెంటిస్ట్ దగ్గర కూడా చాలామంది హెడ్ఏక్ వెళ్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అంత జా నొప్పి రావడము, తిమ్మిరి రావడము, ఒక కరెంట్ బోల్ట్ వచ్చినట్టు సెన్సేషన్ రావడము. అండ్ వాళ్ళకి ఫేస్ వాష్ చేసుకున్న, అన్నం తిన్నా, ఒక సైడ్ అన్నం తిన్నా గానీ, వాటర్ తాగినా ఆర్ బయటకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు జస్ట్ విండ్ తగిలినా గానీ చాలా సివియర్ ఒక థండర్ బోల్ట్ లాగా వాళ్ళకి పెయిన్ వస్తుంది. దీన్ని మనము ట్రైజమైనల్ న్యూరాలజీ అంటాం. అండ్ కామన్ లాంగ్వేజ్‌లో దీన్ని సూసైడల్ హెడేక్ అంటాం. ఓహ్! ఈ నొప్పి భరించలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటా ఉంటారు. సో హెడ్ఏకే వస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ అప్పటికప్పుడు పారాసిటమాల్, డోలో వేసుకొని టైం పాస్ చేయకుండా కరెక్ట్‌గా మనకి డయాగ్నోస్ చేసుకొని అందులో వాళ్ళకి సెకండరీ హెడ్ఏక్ ఉందా, ప్రైమరీ హెడ్ఏక్ ఉందా, ప్రైమరీ హెడ్ఏక్‌లో ఇవన్నీ రూల్ ఔట్ చేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అందించగలం మనం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పింది బ్రెయిన్‌లో ట్యూమర్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ అది మైగ్రేన్ దాకా వస్తుంది అనుకుంటే, యూజువల్‌గా మనం టీ తాగితే తగ్గిపోతుంది, కాఫీ తాగండి, లేకుంటే ఆయిల్ మసాజ్ చేయండి, లేకుంటే అప్పటికప్పుడు ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక మెడిసిన్ దొరుకుతుంది, అది తీసుకుంటే తగ్గిపోతుంది. కొన్ని మనం అనుకుంటాం, బట్ రూట్ కాజ్ ఈజ్ డిఫరెంట్ కదా. చాలా ప్రాపర్‌గా దృఢంగా గట్టిగా ఉండేటువంటి ఒక రూట్ కాజ్ ఉంటుంది. అదంతా ఈజీగా పోదు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? అగైన్ ఒక ఇండివిజువల్ ఒకరికి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదే ఐడెంటిఫై చేయాలి. దానికోసమే మన దగ్గర ఏం చేస్తామంటే ఒక హెడేక్ డైరీ అని బుక్ ఇస్తాం. ఓకే. సో ఆ బుక్లో వాళ్ళకి డేట్స్ ప్రకారంగా వాళ్ళకి ఎంత డ్యూరేషన్ పెయిన్ వచ్చింది, ఎంతసేపు వచ్చింది, ఇంటెన్సిటీస్ పెయిన్ స్కోర్లో ₹1 to ₹10 వాళ్ళకి ఎంత తీవ్రంగా పెయిన్ వచ్చింది, అండ్ పెయిన్ వచ్చే ముందు వాళ్ళు చేసిన యాక్టివిటీ ఏంటి, ఏం తినడం వల్ల వచ్చింది, బయటకు వెళ్ళారా, సడన్గా ఏమైనా బాగా నాయిస్ విన్నారా, సన్ ఎక్స్పోజర్ అయిందా, ఆర్ ఫాస్టింగ్ చేశారా, అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తిన్నారా. సో ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మనకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ మెడిసిన్స్ పెడితే వాళ్ళకి బాగా రిజల్ట్ వస్తుందో మనకు ఒక అర్థమవుతుంది. సో దీన్ని బట్టి పేషెంట్కి మందులతో సరిపోతుందా, ఆర్ ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి పెయిన్ మేనేజ్మెంట్లో. లైక్ గ్యాంగ్లియన్ బ్లాక్స్ అంటాము, వీళ్ళకి స్టెల్లెడ్ గ్యాంగ్లియన్ అని ఉంటుంది. సో ఇంకొంతమందికి స్పీనోపాలటన్ గ్యాంగ్లియన్ బ్లాక్ అని ఉంటుంది. ఈ క్లస్టర్ హెడ్ఏక్ ఎవరిదైతే వచ్చిందో ఆర్ ఓన్లీ ఈ ఏరియాలో మైగ్రేన్ వచ్చిందో వాళ్ళకి స్పీనోపాలటన్ గ్యాంగ్లియన్ బ్లాక్ అని ఉంటుంది. ఇంకొంతమందికి ఓన్లీ టెరిటోరియల్ పెయిన్ వచ్చింది అనుకోండి, లైక్ ఓన్లీ వెనకాల భాగం వచ్చింది, వాళ్ళకు ఒక ఇంటర్వెన్షన్ లాగా ఉంటుంది. ఓన్లీ ఈ పైన భాగం వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఒక ఇంటర్వెన్షన్ వస్తుంది. అండ్ వీటితో పాటు వాళ్ళకి ఏం చెప్తామంటే బోటాక్స్ ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు. నాట్ జస్ట్ కాస్మెటిక్ పర్పస్, మైగ్రేన్ హెడ్కి బోటాక్స్ అని చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే. సో ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి మందులతో సరిపోతుందా, లేకపోతే ఇంటర్వెన్షన్స్ అవసరమా అనేది ఒక స్టడీ చేస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో పేషెంట్ వచ్చారు, మీకు హెడ్ఏక్ ఉంది కదా, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి వెళ్ళిపోండి, వచ్చినప్పుడు రండి, అట్లా కాదు. సో వాళ్ళకి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుని, అండ్ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్లో వాళ్ళకి ఏ హెడ్ఏక్ వస్తుంది అంటే, వచ్చిన వాళ్ళందరూ మాకు మైగ్రేన్ హెడ్ఏక్ అని అంటారు, కానీ ఆ సిమ్టమ్స్లో వాళ్ళకి ఉన్నాయా లేదా, ఆర్ ఇది వేరే టైప్ ఆఫ్ హెడ్ఏక్ అని తెలిస్తే చాలా సులువుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది.